గోన్ సంచి కాదు కదా, పురుకోస్ మొక్క కూడా మిగలదు. సూపర్ హిట్ మూవీ బత్సల మల్లిని ఆస్వాదించడానికి ఇప్పుడే సనెక్స్ట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ బేకరీకి తీసుకురమ్మని ఆయమ్మతో చెప్పమ్మా, నాకు నచ్చినవన్నీ తింటాను. అలాగే 2 నిమిషాలు ఫోన్ మాట్లాడి వస్తానంది. 15 మినిట్స్ అయిపోయినా అమ్మ ఇంకా రావట్లేదేంటి? ఇంతసేపు ఎవరితో ఫోన్ మాట్లాడుతుంది? అమ్మ వచ్చేలోపు ఆర్డర్ చేయడం బెటర్. ఇంకేమైనా తింటావా? ఇక్కడి నుంచి చూస్తే ఏం తెలుస్తుందిరా, దగ్గరికి వెళ్ళి చూసుకోపో. అంకుల్ 1 చాక్లెట్ ట్రఫల్ పేస్ట్రీ ఇవ్వరా? అంకుల్, ఆ కేక్ పీస్ ఇవ్వండి. బాబు పాప ఒకటే పీస్ ఉంది. నువ్వా? నిన్ను ఒంటరిగా వదిలేసి ఇబ్బంది పెట్టాలంటే నా వల్ల కావట్లేదు ఖుషి. కానీ మీ డాడీకి ఇచ్చిన మాట కోసం నేను ఇలా చేయక తప్పట్లేదు. నాకు ఈ కేకే కావాలి అంకుల్, ఇవ్వండి. అది నేను ఆర్డర్ చేశానని చెప్పాను కదా, మళ్ళీ అడుగుతావేంటి? నువ్వు ఇంకేదైనా తీసుకో, నాకు అదే కావాలి. అది నాకు నచ్చిన ఫ్లేవర్. నేను అది తప్ప వేరే తినను. నువ్వు కావాలని చేస్తున్నావని నాకు తెలుసు. కావాలని చేస్తుంది నువ్వు. నేను ఆర్డర్ చేశానని చెప్తున్నా, నీకు అదే కావాలని ఎందుకు అడుగుతున్నావు? నాతో గొడవ పెట్టుకోవడానికే కదా. చింటూ, ఏమైంది? ఇద్దరు ఒకే పేస్ట్రీ కావాలని గొడవ పడుతున్నారు మేడం. నేను రావట్లేదని ఖుషి కంగారు పడుతూ ఉంటుంది. అసలే తన ఆరోగ్యం బాలేదు. మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోయిందంటే ఇబ్బంది అవుతుంది. తనని ఒంటరిగా వదిలేయడం మంచిది కాదు. ఈ అమ్మాయి ఎప్పుడు ఇంతే అమ్మా, నాతో ఎప్పుడు గొడవ పడదామని వెయిట్ చేస్తూ ఉంటుంది. గొడవ మొదలు పెట్టింది నువ్వే, నేను కాదు. వదిన చింటూ ఇక్కడున్నారేంటి? ఆయన చింటూగాన్ని పట్టాభి దాచిపెట్టాడు కదా, వదినతో ఎలా ఉన్నాడు? అంటే ఆ పట్టాభితో కలిసి వదిన నాటకం ఆడుతుందన్న నా అనుమానం నిజమేనా? ఇప్పుడు నేను అక్కడికి వెళితే ఖుషి నన్ను అమ్మ అని పిలుస్తుంది. అప్పుడు వదినకి నేను ఖుషికి అమ్మగా నటిస్తున్న విషయం తెలిసిపోతుంది. అది బయటపడిందంటే అన్ని రకాలుగా ప్రమాదమే. ఈ పిల్ల నీకెలా తెలుసురా? నేను చదివే స్కూల్లోనే తను చదువుతుంది. చింటూగాడు ఖుషి స్కూల్లో చదవడం ఏంటి? అంటే వాడు ఎప్పటి నుంచో సిటీలోనే ఉంటున్నాడా? క్రిస్మస్ సెలబ్రేషన్స్ రోజు స్కూల్లో మీ అమ్మ గెటప్ వేయలేదని నన్ను ఒక అమ్మాయి ఏడిపించింది అని చెప్పాను కదమ్మా, అది ఈ పిల్లనే అమ్మా. ఏ వేరడంత లేవు, నా కొడుకునే అవమానించి ఏడిపిస్తావా? ఎంత ధైర్యమే నీకు? నేనేం ఏడిపించలేదు. మీకన్నా మా అమ్మ గ్రేట్ అని ప్రూవ్ చేసుకున్నాను. ఎప్పుడు ఇలాగే మా అమ్మ గ్రేట్, మా అమ్మ గ్రేట్ అని చెప్తుందమ్మా. గ్రేట్ అని చెప్పుకోవడానికి మీ అమ్మ అంత గొప్ప పని ఏం చేసింది? మా అమ్మ నా కోసం ఏదైనా చేస్తుంది. మీ అమ్మ నీ కోసం ఏదైనా చేసినట్టే నేను నా కొడుకు కోసం ఏదైనా చేస్తాను. అలాంటప్పుడు ఆ రోజు మీరు గెటప్ ఎందుకు వేసుకోలేదు? అడగకుండానే మా అమ్మ నా కోసం గెటప్ వేసుకుంది.
రావట్లేదు అంటే మీకన్నా మా అమ్మ గ్రేట్ అన్నట్టే కదా. ఏయ్, మా అమ్మని తక్కువ చేసి మాట్లాడితే మామూలుగా ఉండదు. ఏంటి మీ అమ్మ సపోర్ట్ చూసుకొని బిల్డప్ ఇస్తున్నావు? నేను మీ అమ్మకి భయపడతాను అనుకున్నావా? నా ముందే నా కొడుకు మీదకి తిరగబడుతున్నావేంటి? పెద్దవాళ్ళ ముందు ఎలా ప్రవర్తించాలో తెలీదా? మీ అమ్మ నీకు సంస్కారం నేర్పించలేదా? చిన్న పిల్లని అని చూడకుండా నా మీద అరుస్తున్నారు. మీకున్న సంస్కారం? చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. నా సంగతి నీకు తెలీదు. మీరు బెదిరిస్తే నేను భయపడతాను అనుకున్నారా? నాకు సపోర్ట్ గా మా అమ్మ ఉంది. తను వచ్చిందంటే మీ పని పడుతుంది. ఆహా, అలాగా? ఇది రమ్మని చెప్పి చూద్దాం. ఏది, ఎక్కడుంది మీ అమ్మ? మీ అమ్మ గురించి గొప్పగా మాట్లాడుతున్నావు కదా. తన సంగతి ఏంటో నేను చూస్తాను. రమ్మని చెప్పు లోపలికి. ఏంటి వెతుక్కుంటున్నావు? మీ అమ్మ కనిపించడం లేదా? నిన్ను గాలి కొదిలేసి ఎక్కడికైనా వెళ్ళిందా, లేక నన్ను ఎదిరించడానికి భయపడి దాక్కుందా? దాక్కుంటేనే మీ అమ్మకి మంచిది. నా ముందుకొచ్చిందంటే నిన్ను మీ అమ్మని మడతపెట్టి పడేస్తాను. ఏమనుకుంటున్నావో? చింటూ, ఆ కేక్ కావాలన్నావు కదా, తీసుకో. అది నాది. నేను ఆర్డర్ చేశాను. డబ్బులు కట్టావా? లేదు, కట్టు మరి. మా అమ్మ వచ్చాక కడతాను. మీ అమ్మ వచ్చేసరికి ఇక్కడ ఏం మిగిలుంటే అవి కొనుక్కొని తిను. ఆ కేక్ బుక్ ఇవ్వండి. పాప ఆర్డర్ ఇచ్చింది మేడం. ఇదిగోండి, డబుల్ రేట్ తీసుకోండి. అది నాకే కావాలి. చూసావా మా అమ్మ ఎంత పవర్ఫుల్లో? ఇంకొకసారి మా వాడి జోలికి వచ్చావనుకో, నీ సంగతి చెప్తాను. పదరా.